మెగా హెల్త్ శిబిరాన్ని మారుమూల ప్రాంతమైనటువంటి గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు ముందుగా మన ఎస్పీ గారిని గ్రామస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు అన్న ఆదిశీనన్న గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా ఏఎస్పీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ ఈ వైద్య శిబిరాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నటువంటి గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా సార్ మేము ఈ గ్రామంలో ఈ హెల్త్ శిబిరాన్ని చూసినప్పుడు మాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో వాస్తవానికి నడవడానికి కూడా రోడ్డు లేనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఈ గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, అప్పుడు నిజామాబాద్ డిఐజీ గారు రాజరత్నం నాయుడు ఉన్నప్పుడు కూడా ఇక్కడ మెగా హెల్త్ శిబిరం పెట్టినప్పుడు పోలీసుల తరఫున. ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ హెల్త్ శిబిరం అంతకుముందు కలెక్టర్ గారు కూడా, ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ఆ సౌకర్యాలకు దూరంగా ఉండే గ్రామాలలో ఇది ఒక విలేజ్. ఈ విధంగా ఇక్కడ పెట్టడం అనేది మేము ఖచ్చితంగా సంతోషపడుతున్నాం, మిమ్మల్ని అభినందిస్తున్నాం సార్. అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలకు ఈ సీజన్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులకు, ఆరోగ్య సమస్యలపైన అవగాహన కల్పిస్తూ వారికి వైద్య సేవలు అందించాలనే ఒక సంకల్పానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఖచ్చితంగా గ్రామస్తులు దీన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. అయితే ఇక సందర్భం మీదే కాబట్టి చెప్తున్న, కలెక్టర్ గారు ఇక్కడనే ఉన్నారు, ఎస్పీ గారు ఇక్కడనే ఉన్నారు. ఇక్కడనేమో జనానికి ఆరోగ్య సమస్యల మీద వైద్య శిబిరం పెట్టారు, కానీ నేచర్కే ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంది. ఇక్కడ అంటే దయచేసి వేరేలాగా అనుకోకూడదు. నేను ఇది సందర్భం కలెక్టర్ గారు వస్తారని అనుకోలేదు, లేకుండా అన్ని రిప్రజెంటేషన్ తయారు చేసి ఇస్తుంటాను. నేచర్ కూడా ఇక్కడ రుగ్మతలతో ఇబ్బంది పడుతుంది. ఇక్కడ అంటే ఫారెస్ట్ను మా గ్రామస్తులే కొంతమంది వ్యాపారంగా భావించి వ్యాపారస్తుల మరి కొట్టుకుంటూ అమ్ముతున్నారు. దానికి ఫారెస్ట్ అధికారులు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. 10,000 రూపాయలు ఇవ్వండి, మీరు ఎకరం కొట్టుకోమని కొలత కొలుసుకుంటే 10,000 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు. అంటే ఇది ప్రాక్టికల్గా మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఓపెన్ చేయడం ద్వారా కొంచెం వాళ్ళకు కూడా భయం అనేది ఉంటుంది. మీరు ఏమైనా సాయం చేయడానికి, దీన్ని కాపాడడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నాం. ఖచ్చితంగా అది మా గ్రామస్తులు ఎవరైనా సరే ఒక 1 ఇయర్కు బిఫోరు, ఒక 4-5 సంవత్సరాల నుంచి లేదు ఈ ఫారెస్ట్ కట్టి. అప్పుడెప్పుడో 10 సంవత్సరాల కింద కొట్టుకున్న వాళ్ళే చాలామంది ఉంటారు. సరే, అక్కడి వరకు అందరము పట్టాలు ఇవ్వడానికి కానీ వాళ్ళకు సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వాలు కల్పించినాయి. కానీ ఈ లాస్ట్ 7-8 నెలల్లో ఫారెస్ట్ దాదాపు ఒక 1000 ఎకరాల ఫారెస్ట్ను మళ్ళీ జీరో చేశారు. అంటే ఇటు ఎట్లయితే ప్రజలకు ఆరోగ్యంగా ఉంచాలని ఎస్పీ గారు కలిసారు, మరి నేచర్ని ఆరోగ్యంగా ఉంచాలని మీరు ప్రయత్నిస్తారని నేను ఆశిస్తున్నా. కారణం ఏంటంటే, ఎవరైనా సరే మా విల్లలో నా ఎంబడ తిరిగేటోళ్ళు ఉన్నా మీరు సీరియస్గా ఎంక్వైరీ చేసుకొని చెట్లు పెట్టించే ప్రయత్నం చేయండి. కావాలనుకుంటే మీరు కలెక్టర్గా ఆ జిల్లా డిఎఫ్ఓను, ఈ జిల్లా డిఎఫ్ఓను, ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే అధికారులు దాన్ని వాడుకుంటారు. ఏది ఫారెస్ట్ అధికారులు, ఇది మా బార్డర్ కాదు, మా ఇద్దరు డబ్బులు తీసుకుంటారు. అంటే ఇలా ఇది ఓపెన్ ఇంత బాధతో చెప్తున్నాను నేను. అంటే ఇద్దరు డబ్బులు తీసుకొని ఇది నా బార్డర్ కాదు అని చెప్తారు. మీరు కలెక్టర్గా ఆ డిఎఫ్ఓని పిలిపించుకునే అధికారం మీకుంది, మీకు అధికారం ఉంది. ఎందుకు ఈ మాట నేను ఓపెన్గా చెప్తున్నా సార్ కలెక్టర్ గారు, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆఫీసర్ల మీద పోకుండా బదనం మీద ఉంటే నా మీద కానీ మా ఊరోళ్ళు నేను బాధపడడానికి ఏం ఇబ్బంది పడడం లేదు. ఇది చాలా అన్యాయము. ఇప్పటికే ఇక్కడ గ్రౌండ్ వాటర్ లేదు కాబట్టి దయచేసి ఇక మీరున్నారు కాబట్టి ఇంకా మీరే పెద్ద ఈ జిల్లాకు. అంటే మీ చేతుల్లో పెడుతున్నాం దాన్ని. అంటే మా ఊరోళ్ళు అందరు కూడా ఉంటారు. ఎవరైనా సరే నా ఎంబట తిరిగే, ఉదాహరణకు మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నా మీరు తీసేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మేము మీకు ఫోన్ చేయం. దయచేసి ఇటు ఎస్పీ గారు ప్రజల ఆరోగ్యం కోసం చేస్తారు, మీరు నేచర్ను కాపాడుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా, ముఖ్యంగా ఈ జిల్లా ఉన్నతాధికారులు మీరు ఈ గ్రామానికి రావడం, ఈ గ్రామాన్ని కొంచెం అభివృద్ధి వైపు, ఒకవైపు ఆరోగ్యం వైపు ఉండాలని ఆలోచించడం ఏదైతుందో మేము ఖచ్చితంగా గర్వపడుతున్నాం. మీ దృష్టి మా మీద ఉండడం అనేది మా గ్రామానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మా వైపు నుంచి